క్రికెట్ అంటే ఓన్లీ బ్యాటింగు, కీపింగు, బౌలింగే కాదు. దానికి కావాల్సినటువంటి థియరీ తెలుసుకోవాలి. థియరిటికల్‌గా క్రికెట్ నేర్చుకుంటే వాళ్ళు నంబర్ 1 ప్లేయర్స్. మీకు ఇప్పుడు కనపడుతున్నారు టీవీల్లో మంచి మంచి టాపెస్ట్ ప్లేయర్స్ ఉంటారు. అంటే టెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ వరల్డ్‌లో ఉంటారు. మన ఇండియాలోను కూడా నంబర్ 1 ప్లేయర్స్ ఉంటారు. అలాగే విరాట్ కోహ్లీ ఇలా తీసుకుంటే రోహిత్ శర్మ, అలాగే టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ ఇలా చాలామంది ప్లేయర్స్ నంబర్ 1 ప్లేయర్స్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు థియరీ తెలుసుకుంటారు ఫస్ట్. వాళ్ళు థియరీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టికల్‌కి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది థియరిటికల్‌గా ట్రైనింగ్ అవ్వడం. తర్వాత మనం నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. డయాగ్రామ్‌లు వేసుకోవాలి. డయాగ్రామ్‌లు వేసుకొని మన డయాగ్రామ్ మనమే వేసుకొని దాన్ని వివరించే విధంగా మనం రాయాలి. అంటే ఒక ఆధార్ టైప్‌లో క్రికెట్ ప్లేయర్ తయారవుతాడు. వీళ్ళే ప్లేయర్స్ అవుతుంటారు. అంతేగాని మనం క్రికెట్ బ్యాట్ పట్టుకొని డైరెక్ట్‌గా వెళ్ళిపోయి గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయి క్రికెట్ బ్యాటింగ్ ఉతికేయడం, అలాగే లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆడడం. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడితే క్రికెట్ రాదు. ఏం చేయాలి మనం? మనం బాగా నేర్చుకోవాలి. నేర్చుకొని దాన్ని ఒక ఒక పద్ధతిలో మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం ప్లేయర్లు అవుతాం. ఒక బ్యాటింగ్ చేయాలంటే ఎంతో త్యాగం చేయాలి. దాంట్లో ఎన్ని బేసిక్స్ ఉంటాయో అన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. బౌలింగ్‌లో కూడా అంతే. మనం ఒక సిస్టమేటిక్‌గా బేసిక్స్ నేర్చుకుంటే మంచి బౌలర్ అవుతాం. కీపింగ్‌లో కూడా బేసిక్స్ ఉంటాయి. అన్నిట్లో బేసిక్స్ కంప్లీట్‌గా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్ని తెలుసుకున్నప్పుడే మనం క్రికెట్ ప్లేయర్లు అవుతాం. మనం నేర్చుకోవాల్సిందేంటి? బ్యాటింగ్ నేర్చుకోవాలంటే థియరీ కావాలి. బౌలింగ్ నేర్చుకోవాలంటే థియరీ కావాలి. కీపింగ్ నేర్చుకోవాలంటే థియరీ కావాలి. ఇది ఏ అకాడమీలో కూడా మీకు ఈ థియరిటికల్ సిస్టమేటిక్ సైంటిఫిక్ ట్రైనింగ్ ఎక్కడ ఉండదు. ఇక్కడికే చాలామంది తెలంగాణ నుండి, ఒడిస్సా నుండి, అలాగే మన రాష్ట్రంలో జిల్లాల నుండి అనేక జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంటారు. థియరిటికల్‌గా క్రికెట్ నేర్చుకుంటేనే గొప్ప ప్లేయర్లు అవుతాం.